إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. بسم الله الرحمن الرحيم. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء اتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. قال الله سبحانه وتعالى في قرآنه الكريم: يا أيها الذين آمنوا إذا لقيتم فئة فاثبتوا واذكروا الله كثيرا لعلكم تفلحون. يا أيها الذين آمنوا اذكروا الله ذكرا كثيرا الذين آمنوا وتطمئن قلوبهم بذكر الله ألا بذكر الله تطمئن القلوب. قال رسول الله صلى الله عليه وسلم: مثل الذي يذكر ربه والذي لا يذكر مثل الحي والميت. رواه البخاري مسلم. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما ربي زدني علما రబ్బి జిద్ని. ప్రశంసలు, పొగడ్తలు, గౌరవము, గొప్పతనము, ఘనత, పెద్దరికము, సకల లోపాలను సృష్టించి పోషించి మార్గదర్శకత్వం చేసి విచారణ చేసేటటువంటి నిజారాధ్యుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొరకు మాత్రమే. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చే ఎన్నుకోబడినటువంటి అత్యుత్తమమైన సందేశహరుల నాయకుడు, మనందరికీ మార్గదర్శకుడు, స్వర్గంలో ఉత్తమైనటువంటి స్థానం మకాం మహమూదుకు నాయకుడైనటువంటి ముహమ్మదుర్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణ, దయ, శుభాలు, శాంతి, అనుగ్రహాలు కురియాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ముహమ్మదుర్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో, ఆయన సమక్షంలో ఖురాన్ మరియు సున్నత్ యొక్క సందేశాన్ని విశ్వసించి శ్వాసాల పరంగా, ఆరాధనల పరంగా, సదాచరణల పరంగా శరీరపరమైన జీవితాన్ని జీవించి అల్లాహ్ తఆలాతో రాజీ అయినటువంటి ఆయన ప్రత్యక్ష అనుచరులు సహబాయికరాం అందరూ, దాని తర్వాత ఇవాళ వరకు ఎవరైతే సహబాయికరాం యొక్క విశ్వాసాలు, ఆరాధనలు, సదాచరణలు మరియు శరీరపరమైన జీవితం జీవించి చనిపోయారు మన పెద్దలు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి సమాధి జీవితాన్ని స్వర్గవనాలు చేయాలని, ఎవరికైనా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా న్యాయంతో శిక్షిస్తూ ఉంటే అల్లాహ్ తఆలా వారిని క్షమించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ఇవాళ ఎవరైతే అత్యంత ఉన్నతమైనటువంటి జ్ఞానవంతులు, వారి దగ్గర జ్ఞానం నేర్చుకునేటటువంటి తాలిబే ఇల్మ్ విద్యార్థులు మరియు మనలాంటి సాధారణ ముస్లింలకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సలఫుల్ సాలిహీన్ వారి యొక్క విశ్వాసాలను, ఆరాధనలను, సదాచరణలను మరియు శరీరపరమైన జీవితాన్ని జీవించే సౌభాగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయ, కరుణ, అనుగ్రహం మనం అల్-వాబిల్ అస్-సయ్యిబ్ వరాఫి అల్-కలీం అత్-తయ్యిబ్ అనంత కరుణామయుని యొక్క స్మరణ ఇబ్నుల్ ఖయ్యూమ్ అల్-జౌజియా
రహమౌల్లా గారి పుస్తకంలో నుంచి దాదాపుగా 7 అధ్యాయాలను గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇది ముఖ్యమైనటువంటి విశ్వాసాల విషయాలు. కాబట్టి ఈ 7 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయం పరిపూర్ణంగా అర్థమైతే ఆయన దాని తర్వాత ఎవరైతే 8వ అధ్యాయంలో ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను స్మరించడము మరియు దాని యొక్క గొప్పతనం ఏమిటి అనే విషయాన్ని గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ 7 అధ్యాయాల్లో మనం దాదాపుగా 20 విషయాలకు పైన మాట్లాడుకున్నాం. అవన్నీ కూడా మన విశ్వాసాల్లో పెట్టుకోవాలి, వాటిని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి, దాని గురించి మాట్లాడాలి, సాక్ష్యం చెప్పాలి, మరియు దాని గురించి మనం ఆచరణ చేయాలి. ఇక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ, జిక్ర్ అనేటటువంటి విషయం గురించి ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యూమ్ రహిమహుల్లా గారు ఏమంటారంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన ఏమని ప్రకటించారంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు ఉన్నతుడైనటువంటి ఆయన యొక్క స్మరణ చేయమని ఆదేశించాడు. కాబట్టి దీని ఉదాహరణ ఏ విధంగా ఉంటుందంటే, ఒక వ్యక్తిని అతని శత్రువు అతన్ని వెంటాడటం జరుగుతుంది. ఆ వ్యక్తి ఒక దృఢమైనటువంటి కోట హిస్న్ హుసైన్లో ఉంటాడు. మరియు ఆ వ్యక్తి శత్రువు నుండి ఆ కోటలో తన్ను తాను రక్షించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ జిక్ర్, స్మరణ, అల్లాహ్ తాలా స్మరణ అనేటటువంటి విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక కోటలో తన్ను తాను భద్రపరుచుకునేటటువంటి వ్యక్తిగా అభివర్ణించడం జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాసుడు అతను పరిపూర్ణంగా ఈ ప్రాపంచిక జీవితంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేయడం వలన శైతాన్ అనేటటువంటి వాని ద్వారా అతను కాపాడుకోవడం జరుగుతుంది. కాబట్టి మానవుల శత్రువు అయినటువంటి ఈ శైతాన్ అనేటటువంటి వాడు వారిని ఎప్పుడు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఈ జ్ఞానం మరియు ఆరాధన మరియు ఈ రకమైనటువంటి స్మరణ నుంచి దూరం చేయడానికే పని చేయడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ యొక్క ప్రయోజనం గురించి మనం తెలుసుకుంటే, మన నాలుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నుండి, ఆయన స్మరణ నుండి అలసిపోకుండా నిరంతరం దానికే కేటాయించేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ గురించి మనకు తెలియకపోతే, ఆ స్మరణకు సంబంధించినటువంటి ఆచరణ మనతో జరగకపోతే, శైతాన్ అనేటటువంటి వాడు మనను పరిపూర్ణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధర్మం నుంచి దూరం చేసే ప్రక్రియలో ఉంటాడు. కాబట్టి ఈ శైతాన్ అనేటటువంటి వాడు అల్లాహ్ తాలా యొక్క స్మరణ చేయనటువంటి వ్యక్తి మీద దాడి ఎక్కువగా చేయడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వాడు అసలు ఖురాన్ మరియు సున్నత్ యొక్క జ్ఞానాన్ని నేర్చుకునే పరిస్థితే ఉండదు. ఎవరి మీదైతే శైతాన్ యొక్క దాడి జరుగుతూ ఉంటుందో, హృదయపరంగా కానీ అతని యొక్క శరీర అవయవాల మీద కానీ, అటువంటి వాడు ఖురాన్ సున్నత్ యొక్క జ్ఞానానికి దూరం అయిపోవడం జరుగుతుంది. ఎందుకంటే శైతాన్ అనేటటువంటి వాడు ఆ వ్యక్తి ఈ ప్రాపంచిక జీవితపు వ్యామోహంలో నిర్లక్ష్యంగా జీవించడం కారణంగా అతని మీద దాడి చేయడం జరుగుతుంది. ప్రాపంచిక జీవితపు వ్యామోహం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ యొక్క నిర్లక్ష్యం. కాబట్టి ఎవరైతే ఈ జ్ఞానం నుంచి దూరం కావడం జరుగుతుందో అటువంటి వాడు ప్రాపంచిక జీవితపు వ్యామోహంలోకి ఎక్కువగా వెళ్ళిపోవడం జరుగుతుంది. శైతాన్ అతని మీద పరిపూర్ణంగా బజార్లలో దాడి చేయడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే స్మరణ గురించి చెప్పడం జరిగిందో అటువంటి వ్యక్తి తన్ను తాను కాపాడుకోవడం ఆ బజార్లలో అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ మూల సూత్రాలు నేర్చుకొని, ఈ మూల విశ్వాసాలు నేర్చుకొని తను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధన చేసుకుంటూ, అల్లాహ్ తాలా యొక్క స్మరణ చేసుకుంటూ ఉంటే అటువంటి వ్యక్తి ఆ శైతానుకు సంబంధించినటువంటి బజార్లో తన్ను తాను కాపాడుకోగలుగుతాడు. లేకపోతే శైతాన్ అనేటటువంటి వాడు మానవుణ్ణి ఇదే ప్రాపంచిక జీవిత వ్యామోహంలో, ఇదే బజార్లలో నరకాన్ని తీసుకొని పోవడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ శైతాన్ అనేటటువంటి వాడి నుంచి మనల్ని మనం కాపాడుకునే దానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధమైనటువంటి విధానాన్ని పెట్టడం జరిగింది. ఒక మానవుడు తన్ను తాను అంటే ఒక కోటలో పెట్టుకునేటటువంటి రక్షణ చేసుకోలేనప్పుడు శైతాన్ అతని మీద పరిపూర్ణంగా దాడి చేయడం జరుగుతుంది. ఇది మనిషికి అర్థం కాదు. మరియు అతను ఖచ్చితంగా
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్మరణ అనేటటువంటి దాని మీద పరిపూర్ణంగా ఎప్పుడైతే రావడం జరుగుతుందో అప్పుడు శైతాన్ అనేటటువంటి వాడు చాలా చిన్నగా అయిపోతాడు, మరియు అతను ఒక చిన్న పక్షిలాగా అయిపోతాడు లేదా ఈగలాగా మారిపోతాడు. అటువంటి సందర్భంలో ఆ వ్యక్తి మీద ఈ శైతాన్ అనేటటువంటి వాడు పని చేయలేడు. కాబట్టి ఇక్కడ ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ అనేటటువంటిది చేయనటువంటి వ్యక్తి, అతని జీవితం ఆ రోజు అంతమైపోతే అతను ఖచ్చితంగా శైతాన్తో పాటు నరకంలో పోవడం జరుగుతుంది. కాబట్టి శైతాన్ అనేటటువంటి వాడు నరకవాసి, వాడు పరిపూర్ణంగా నరకానికి అర్హుడు. వారికి విచారణ దినాన్ని నుంచి ఆ నరకం మొదలైపోతుంది. వాడు ఈ ఆదం సంతానాన్ని కూడా తనతో పాటు నరకానికి తీసుకొని పోయేదానికి ఈ ప్రాపంచిక జీవితంలో ఒక మనిషిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ నుంచి దూరం చేయడం జరుగుతుంది. కాబట్టి మనం 7 అధ్యాయాల్లో ఏదైతే మాట్లాడుకున్నామో అదంతా అల్లాహ్ తాలాకు సంబంధించినటువంటి స్మరణకు సంబంధించిన జ్ఞానం. కాబట్టి ఎవడైతే ఈ విధానంలో ఉన్నాడో శైతాన్ వాంతో ఎక్కువగా గుసగుసలాడడం జరుగుతుంది. వారి హృదయాల్లో ఎప్పుడైతే గుసగుసలాడడం జరుగుతుందో అటువంటి వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ధర్మానికే దూరం కావడం జరుగుతుంది. కాబట్టి ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు గారు ఏమంటారంటే, దాసుడు మర్చిపోయినప్పుడు లేదా నిర్లక్ష్యంలో ఉన్నప్పుడు శైతాన్ ఆదం కుమారుడి హృదయం పైన ఉంటాడు. ఎక్కడైతే స్వర్గంలో ఆదం అలైహిస్సలాం గారు, హవ్వ అలైహిస్సలాం గారు అల్లాహ్ తాలా వారికి స్వర్గాన్ని ఉచితంగా, ఏ విధంగా వాళ్ళు సంపాదించలేదు దాన్ని కష్టపడి ఉచితంగా స్వర్గంలో ఉండమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి అక్కడ అనుగ్రహాన్ని ప్రసాదిస్తే వారు అల్లాహ్ తాలా యొక్క ఒక ఆజ్ఞను మర్చిపోవడం వలన శైతాన్ వారి మీద వస్వస వేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ అసలు ఆదేశాల గురించే తెలియనటువంటి ఈ మనిషి మీద దారుణమైనటువంటి శైతాన్ యొక్క వస్వసాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒక ఆజ్ఞను మర్చిపోయినటువంటి వారు ఆ స్వర్గంలో శైతాన్ యొక్క వస్వస కారణంగా వారు అల్లాహ్ తాలా నిషేధించిన ఒక ఆదేశం మీద ఆచరణ చేయడం జరిగింది. కాబట్టి వారు అక్కడి నుంచి ఈ భూమి మీదకి రావడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ షరియత్ మేరకు జీవితాన్ని ప్రసాదించడం జరిగింది. కాబట్టి శైతాన్ అనేటటువంటి వాడు నిరంతరాయంగా అతనితో గుసగుసలాడుతూ ఉంటాడు. దాసుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేసేంత వరకు శైతాన్ అప్పుడు వెనక్కి తగ్గుతాడు. కాబట్టి ఎవరైతే ఈ జ్ఞానాన్ని నేర్చుకోరో, తెలుసుకోరో, అర్థం చేసుకోరో, దానికోసం కష్టపడరో, సమయాన్ని కేటాయించరో, అటువంటి వారంతా కూడా ఈ శైతాన్ యొక్క వస్వసాల్లో, గుసగుసల్లో ఖచ్చితంగా ఉంటారు. అటువంటి వారితో వారికి ఎటువంటి ప్రయోజనం ఉండదు, వారి భార్య బిడ్డలకు ఎటువంటి ప్రయోజనం ఉండదు, మరియు సమాజానికి కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ విధంగా శైతాన్ యొక్క వస్వసాల్లో జీవించేటటువంటి వ్యక్తులు ఎక్కడైనా ఒక 3, 4, 5 మంది, 10 మంది జమ అయితే అక్కడ ఖచ్చితంగా 72 వర్గాలు, అవి 2000 వర్గాలుగా అయ్యేంత వరకు వాళ్ళ ద్వారా శైతాన్ పోరాటం చేస్తూనే ఉంటాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుణ్ణి రక్షించడానికి ఏదైతే స్మరణ చేయడం అనేటటువంటి విషయాన్ని ఇవ్వడం జరిగిందో, ముఆజ్ ఇబ్నే జబల్ రదియల్లాహు అన్హు గారు దీని గురించి ఏమంటారంటే, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని, సర్వశక్తిమంతుడు అయిన మహోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అస్తిత్వం గురించి, మంచి పేర్లు, గుణాల గురించి, ఆయన మాటల గురించి, ఆయన పనుల గురించి, మరియు ఆయన అస్తిత్వ సమాచారాల గురించి పరిపూర్ణమైన జ్ఞానం గలవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేయడం వేరు. కేవలం అల్లాహ్ అని నాలుకతో మాట్లాడేటటువంటి వాడు అల్లాహ్ తాలా స్మరణ చేయడం వేరు. కాబట్టి ఎటువంటి ప్రభావం లేనటువంటి అల్లాహ్ అనేటటువంటి ఆ మాటతో స్మరణ చేసే వాని మీద శైతాన్ చాలా దారుణంగా వస్వాసాలు వేయడం జరుగుతుంది. కాబట్టి సర్వశక్తిమంతుడు మహోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను గురించి తెలిసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శిక్ష నుండి ఎవరైతే రక్షించమని, కాపాడమని అల్లాహ్ తాలాను అడుగుతారో అటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శైతాన్ నుంచి రక్షణ ప్రసాదించడం జరుగుతుంది. ఇబ్నే అబీ షైబా, ఇమాం తిర్మిజీ, తబరాని, హాకిం, అల్బానీ రహిమహుల్లాహ్ గారు దీన్ని సహీ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలిపిన విధానాలు విద్యాభ్యాసం, శిక్షణ ద్వారా నేర్చుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇస్లాంలో నడుస్తూ అందరు కూడా ఒకటే, ముస్లింలు ఒకటే, అన్ని మసీదులు ఒకటే, అందరూ తౌహీద్లో ఉన్నారు, ఈ విధంగా వారి యొక్క నాలుకతో దుష్ప్రచారాలు చేసుకుంటూ ప్రపంచంలో తిరుగుతుంటారో ఇటువంటి వారందరికీ శైతాన్ యొక్క వస్వాసాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలిపిన విషయం, ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు గారు మీ ఆచరణలు
మీ ఆచరణలలో ఏవైతే అత్యుత్తమైనటువంటి వాటిని గురించి నేను మీకు తెలపనా? ఆచరణ చేసేవానితో మాత్రమే మనం మన యొక్క సంబంధాలు కలిగి ఉండాలి. ఇది మర్చిపోతారు అందరూ. ప్రాపంచిక జీవిత వ్యామోహం కోసం వాని యొక్క అల్లా సుబ్హానహు వ తఆలా అస్తిత్వాన్ని మర్చిపోతాడు. అల్లా సుబ్హానహు వ తఆలా పేర్లు గుణాలను మర్చిపోతాడు. అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణను మర్చిపోతాడు. ఆ వ్యక్తి ద్వారా జరిగే లాభానికి తన ధర్మాన్నే అమ్ముకోవడం జరుగుతుంది. కాబట్టి అల్లా సుబ్హానహు వ తఆలా ముందు ఏ విధంగా అయితే మీరు శుద్ధి కావడం జరుగుతుంది, ఆ విధమైనటువంటి శుద్ధి కావడం అనేటటువంటిది మీకు నేర్పనా? రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహబాయ కిరాంకు ఈ విషయాన్ని నేర్పించడం జరుగుతోంది. పరిపూర్ణమైనటువంటి విశ్వాసులు, పరిపూర్ణమైనటువంటి ఆరాధకులు, పరిపూర్ణమైనటువంటి షరీయత్ మేరకు జీవించేటటువంటి వారికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేను మీకు నేర్పించనా? ఆయన ఏమంటారంటే బంగారం మరియు వెండిని దానం చేసేదానికంటే అత్యుత్తమైనటువంటి విషయం, మీ శత్రువును ఎదుర్కొని వాడి మెడను కొట్టడం కంటే అత్యుత్తమైనటువంటి విషయం, ఈ విషయాన్ని మీకు నేర్పనా? అప్పుడు సహబాయ కిరాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో అటువంటి ఉన్నతమైన విషయాన్ని నేర్పండి ప్రవక్త గారు అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మహోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఈ స్మరణ చేయడం వలన మీకు ఈ ప్రపంచంలో శైతాన్ నుంచి కానీ, మానవుల్లోని శైతాన్లో నుంచి కానీ, ప్రాపంచిక జీవిత వ్యామోహం గురించి కానీ, మరియు ప్రాపంచిక జీవితపు ఎవరైతే దుష్టులు 72 వర్గాలకు సంబంధించిన వారు ఇస్లాం పేరు చెప్పుకొని నష్టం చేసేవారు, అటువంటి వారందరితో మీకు రక్షణ లభిస్తుంది. కాబట్టి ఈ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ అనేటటువంటిది ఆ స్మరణ యొక్క విలువను వెండి బంగారం కంటే ఎక్కువగా పోల్చడం జరిగింది. శత్రువు తలను కొట్టడం కంటే కూడా ఎక్కువ పోల్చడం జరిగింది. ఎవరైనా సరే ఈ ప్రపంచంలో వ్యతిరేకంగా విరుద్ధంగా ఇస్లాం జీవితం జీవిస్తున్నారంటే మనం అల్లాహ్ తాలా స్మరణ చేసుకుంటూ ఉంటే అటువంటి వారి వలన నష్టం ఎప్పుడు జరగదు. ముస్నద్ అహ్మద్లో అల్బానీ రహిమహుల్లా గారు దీన్ని సహీ అని చెప్పడం జరిగింది. ఇలాగే ఇంకో సందర్భంలో మక్కాకు వెళ్లే మార్గంలో ప్రయాణిస్తూ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు జుమ్దన్ అనేటటువంటి ఒక పెద్ద పర్వతాన్ని గురించి అక్కడ చూడడం జరిగింది. అప్పుడు ఆయన ఈ జుమ్దన్ అనేటటువంటి ఈ పెద్ద ఒక పర్వతాన్ని చూసి ఆయన సహబాయ కిరాంతో ఏమన్నారంటే, ఇక్కడ మీకు ఈ పెద్ద పర్వతం ఏదైతే ఉందో దానికంటే ఎక్కువ అంకిత భావం కలిగినటువంటి విషయాన్ని మీ హృదయాల్లో పట్టేటటువంటి విషయాన్ని మీకు నేర్పిస్తానా? అప్పుడు వారు అన్నారు కాలు వమా అల్ ముఫర్రిదూన యా రసూలుల్లా. అప్పుడు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, ఎవరైతే పురుషులు, ఎవరైతే స్త్రీలు, ఈ పురుషులు స్త్రీలు అనేటటువంటి విషయం ఖురాన్లో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇక్కడ ఒక భార్య ఒక భర్తకు సంబంధించిన విషయం చెప్పబడం జరుగుతుంది. పురుషులు అంటే వాళ్ళు సపరేట్గా, స్త్రీలు అంటే వాళ్ళు సపరేట్గా ఉండరు. కాబట్టి పురుషులు స్త్రీలు అంటే భార్య భర్తలను గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటున్నారంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను స్మరించేటటువంటి వారు అల్ ముఫర్రిదూన్, భార్య మరియు భర్త ఇద్దరు కలిసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను స్మరించడం జరిగితే ఈ జమదాన్ అనేటటువంటి పర్వతం కంటే కూడా అత్యుత్తమైనటువంటి పుణ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి ప్రసాదించడం జరుగుతుంది. ఇకపోతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలిపారని అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు ఏమంటారంటే, ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేయకుండా, ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేయడం తెలియనటువంటి వ్యక్తులు, రాని వ్యక్తులు, మరియు అటువంటి వారు ఏదైనా సమావేశంలో కూర్చొని ఆ సమావేశంలో నుంచి లేస్తే అటువంటి వారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటున్నారంటే ఒక గాడిద కలేబరం దగ్గర నుంచి లేచిన వ్యక్తులుగా పరిగణించడం జరిగింది. కాబట్టి అల్లాహ్ తాలా యొక్క స్మరణ తెలియని వ్యక్తులతో కలవడం, కూర్చోవడం, సమావేశం కావడం, మీటింగులు పెట్టడం, ప్రపంచానికి సంబంధించిన విషయాలన్నీ మాట్లాడుకోవడం, ఇటువంటి వ్యక్తిని ఒక గాడిద కలేబరం దగ్గర నుంచి లేచిన వ్యక్తిగా ఇక్కడ చెప్పడం జరిగింది. అబూ దావూద్, ముస్నద్ అహ్మద్, అల్బానీ రహిమహుల్లా గారు దీన్ని సహీగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ స్మరణ గురించి ఏం చెప్తారంటే, మా జలస కౌమున్ మజ్లిసిన్ లం యజ్కురుల్లాహ ఫీహి వలం యుసల్లు అలా నబీహిమ్ ఇల్లా కాన అలైహిమ్ జరాతన్ ఫ ఇన్ షాహ అజ్జబహుమ్ వ ఇన్ షాహ గఫర లహుమ్. ఏ సమావేశంలో అయినా సరే ఎవరైనా కూర్చొని నలుగురు ఎక్కడైనా సరే మీటింగ్ చేస్తున్నారంటే అక్కడ అల్లాహ్ తాలా స్మరణ లేకపోతే అటువంటి వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శిక్షకు అర్హులు. కాబట్టి ఒక మానవుడు ఎవరైనా సరే నలుగురు, 10 మంది, 20 మంది ఎక్కడైనా సరే సమావేశం అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేయాలి.
ఆయన్ను పొగడాలి, ఆయన గొప్పతనాన్ని చెప్పాలి. దాని తర్వాత ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి സ്വല്ലല്ലാహు అలైహి వసల్లం గారి మీద, ఆయన మీద శుభాలు మరియు ఆయన మీద అనుగ్రహాలు, కరుణ, శాంతి కురియాలని దరుద్ చదవాలి. దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పిన మాట మాట్లాడాలి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాట కాకుండా ఎవడైనా సరే అక్కడ జమ అయిపోయి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే అటువంటి వారు ఖచ్చితంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శిక్షకు అర్హులవుతారు. కాబట్టి అటువంటి వారు పశ్చాత్తాపం చేసుకుంటే అల్లాహ్ తాలా తలుస్తే వారిని శిక్షించవచ్చు, లేదా అల్లాహ్ తాలా తలిస్తే వారిని క్షమించవచ్చు. కాబట్టి ఈ హదీస్ గురించి తిర్మిజీలో, ముస్నద్ అహ్మద్లో, సహీ అల్బానీ రహమహుల్లా గారు జామియా సహీ తిర్మిజీలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ అనేటటువంటి దానికి ఎక్కడైతే ప్రాధాన్యత ఇవ్వడం జరగదో, ప్రాపంచిక జీవితాలకు ఎక్కడైతే ఎక్కువగా వ్యక్తులు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందో, అటువంటి వారందరూ కూడా గాడిద యొక్క కలేబరాల దగ్గర కూర్చొని లేచినటువంటి వారుగా ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి സ്വല്ലല്ലാహు అలైహి వసల్లం గారు తెలపడం జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే మనల్ని ఈ భూమిలో పంపించినటువంటి ఉద్దేశం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జ్ఞానాన్ని పరిపూర్ణంగా నేర్చుకొని ఆయన యొక్క ఆరాధనలు చేస్తూ ఆయన స్మరణ చేసేటటువంటి నాలుకను మనందరికీ ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇన్నల్ హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తഈనుహు వ నస్తగ్ఫిరుహు ونعوذ بالله من شرور أنفسنا من سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. بسم الله الرحمن الرحيم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ ఏదైతే ముఖ్యంగా జ్ఞానం నేర్చుకోవడానికి మొట్టమొదట స్మరణ అని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైతే జ్ఞానం నేర్చుకోకుండా మేము ఇస్లాంలో ఉన్నాంలే, మేము ఇస్లాం వాళ్ళమే అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఈ శైతాన్ యొక్క వస్వసాల్లో ఉంటారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి వారికి ఇన్ని రకాలుగా ఖురాన్ ఆయతుల్లో కానీ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమావేశం ఏదైతే ఉందో హదీసులలో కానీ తెలపడం జరిగింది. దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలిపారని అబూ హురైరా రదియల్లాహు అన్హు గారు ఏమంటారంటే, ఏ సమావేశంలో అయినా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను స్మరించకుండా మరియు ఏ సమావేశంలో అయినా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరు తీసుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క దరూద్ చదవకుండా కూర్చోవడం జరిగితే అటువంటి వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పరిష్టాలతో శపించబడ్డం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైనా సరే ఈ 4, 5, 6, 10, 20 అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ కోసమే సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జ్ఞానం కోసమే సమావేశంలో కూర్చోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆ ఆచరణ కొరకు మాత్రమే వీళ్ళంతా కూడా కలవాలి. అట్లా కాకుండా ప్రాపంచిక వ్యామోహంతో కలిస్తే దాని గురించి ఇమాం ముస్లిం రహిమహుల్లాహ్ గారి యొక్క హదీస్లో ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణలో కూర్చోరు అటువంటి వారి గురించి ఏం చెప్తున్నారంటే, అటువంటి వారి యొక్క కారుణ్యం ఏదైతే వారి దగ్గర నుంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీసేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ తాలా కరుణకు ఇటువంటి వారు దూరం కావడం జరుగుతుంది. మరియు ఫరిష్టాలు అటువంటి వారి గురించి శపించడం కూడా జరుగుతుంది. కాబట్టి నాలుకతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్మరణకు కానీ, జ్ఞానం నేర్చుకోవడానికి కానీ, జ్ఞానం మీద ఆచరణ చేయడానికి కానీ చాలా మందికి అవకాశము ఉండదు. కాబట్టి ఇటువంటి వారు అల్లాహ్ తాలా యొక్క కారుణ్యంతో కప్పబడి ఉంటారు. ఇక ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేసేటటువంటి వారి పరిస్థితి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి హృదయాల మీద ప్రశాంతతను అవతరింపజేయడం జరుగుతుంది. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి వారి గురించి ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి ఫరిష్టాలతో వారి ప్రస్తావన చేయడం జరుగుతుంది. మా ముస్లిం గారు ఈ హదీసును తీసుకొని రావడం జరిగింది. కాబట్టి అబ్దుల్లా బిన్ బిష్ర్ రదియల్లాహు అన్హు గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఏమన్నారంటే, షరియత్కు సంబంధించిన విషయాలు చాలా మంచివి చాలా ఉన్నాయి ప్రవక్త గారు, నన్ను స్వర్గంలో తీసుకొని పోయేటటువంటి నాకు మంచి ఆచరణల గురించి తెలపండి అని ఆయన అడిగితే
అప్పుడు ఆ సహాబీకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, కాల లా యజాలు లిసానుక రత్బన్ మిన్ జిక్రిల్లాహ్ అజ్జ వజల్, నీ యొక్క నాలుకను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణతో నిరంతరం నువ్వు చనిపోయేంత వరకు అల్లాహ్ తాలా యొక్క స్మరణ చేస్తూ ఉండు. నీ నాలుకలో తేమ ఆరిపోయే వరకు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేస్తూ ఉండు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీతో రాజీ కావడం జరుగుతుంది. కాబట్టి ఇమాం తిర్మిజీ, ఇబ్న్ మాజా, ముస్నద్ అహ్మద్లో ఈ హదీసును తీసుకొని రావడం జరిగింది. ఇకపోతే ఇంకో హదీసులో రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా తెలపడం జరిగింది. అబూ మూసా అష్అరీ రజల్లాహు అన్హు గారు ఏమంటారంటే, ఎవరైతే మసలుల్లది యదుకురు రబ్బహు వల్లది లా యదుకురు మసలన్ హయ్యి వల్ మయ్యితి, తన రబ్బును స్మరించే వ్యక్తిని తన రబ్బును స్మరించని వ్యక్తితో పోలిస్తే అతడు చనిపోయినటువంటి వ్యక్తితో సమానము. కాబట్టి చనిపోయినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో తిని తాగి తిరుగుతుంటాడు. ఇటువంటి వారంతా ప్రాపంచిక జీవితం మాటలు తప్ప ధర్మానికి సంబంధించింది ఒక్క మాట కూడా మాట్లాడలేరు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ స్మరణ గురించి చెబుతూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటారంటే, నా దాసుడు నా గురించి ఏ విధంగా భావిస్తాడో అలాగే నేను ఉంటాను, మరియు అతను నన్ను స్మరిస్తే నేను అతనితో పాటు ఉంటాను. కాబట్టి అతను నన్ను తనలో గుర్తుంచుకుంటే నేను కూడా నాలో అతని గురించి గుర్తుంచుకుంటాను. అతను నన్ను ఒక సమూహంలో గల ప్రజల్లో స్మరిస్తే నేను అతని గురించి నా దగ్గర ఉన్నటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి మెరుగైన సమావేశంలో అతని ప్రస్తావన చేస్తాను. మరియు అతను నన్ను ఒక జానెడు సమీపిస్తే నేను అతనికి ఒక జానెడు సమీపిస్తాను. అయితే అతను నాకు ఒక బారెడు సమీపిస్తే నేను అతనికి 2 బారెలు సమీపం అవుతాను. ఇక అతను నా వైపుకు నడుచుకుంటూ వస్తే నేను అతని దగ్గరికి రావడానికి త్వరపడతాను. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేయడం అనేటటువంటి దాంట్లో ఎన్ని రకాల గొప్పతనాలు ఉన్నాయి. కాబట్టి శైతాన్ అనేటటువంటి వాడు ఇటువంటి దాసుని మీద అతను కనీసం నాలుకతో కూడా ఏ విషయాన్ని మాట్లాడలేడు తప్పుగా, మరియు కంటితో కూడా ఏ విషయాన్ని చూడలేడు తప్పుగా, మరియు చెవులతో ఏ విషయం కూడా వినలేడు తప్పుగా. కాబట్టి అతని శరీరం నిరంతరం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధనలో నిమగ్నమైపోతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ స్మరణ అనేటటువంటి విషయం గురించి దాదాపుగా ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారు 200 పేపర్ల పుస్తకం రాయడం జరిగింది. కేవలం అల్లాహ్ తాలా యొక్క స్మరణ 7 అధ్యాయాల తరువాత 7 అధ్యాయాల ముందు స్మరణ చేయడానికి అర్హత గురించి చెప్పడం జరిగింది. 7 అధ్యాయాల తరువాత స్మరణకు సంబంధించినటువంటి గొప్పతనాన్ని గురించి చెప్పడం జరిగింది. కాకపోతే చివరగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటారంటే, ఎవరైతే కపట విశ్వాసులైన వారి నాలుక అల్లాహ్ తాలా యొక్క స్మరణకు నోచుకోరు. వారు ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ధర్మం నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినా, ఆరాధన చేయడానికి ప్రయత్నం చేసినా, అల్లాహ్ తాలా స్మరణ చేయడానికి ప్రయత్నం చేసినా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలిపినట్లు వారు జీవించడానికి ప్రయత్నం చేసినా, వారి యొక్క భార్యాబిడ్డలను మార్చుకోవాలని ప్రయత్నం చేశా, కపట విశ్వాసులతో ఇవన్నీ కూడా దూరం కావడం జరుగుతుంది. కాబట్టి కపట విశ్వాసి అనేటటువంటి వాడు కేవలం మసీదుల్లో తిరుగుతారు, ఆరాధనకు విలువ ఉండదు. ఉపవాసాలు పెడతారు, ఉపవాసానికి విలువ ఉండదు. దానాలు చేస్తారు, దానానికి విలువ ఉండదు. ఎటువంటి వారు హజ్జులు కూడా చేస్తారు, హజ్జుకు విలువ ఉండదు. కాబట్టి మా ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్మరణకు సంబంధించిన జ్ఞానాన్ని పరిపూర్ణంగా నేర్చుకున్న వ్యక్తి మాత్రమే పరిపూర్ణమైనటువంటి విశ్వాసిగా పరిగణించబడతాడు. లేదంటే ప్రాపంచిక జీవితంలో జీవించడానికి ఆ ప్రాపంచికపు వ్యామోహంతో వాడు ప్రతి ఒక్క ముస్లింను కనపరిచిన వాడినల్లా పరిపూర్ణమైన విశ్వాసే, పరిపూర్ణమైన తౌహీద్లో ఉన్నాడు, పరిపూర్ణమైన ఆరాధకుడు, పరిపూర్ణమైన ఇస్లాం జీవితం జీవిస్తున్నాడు అనే తప్పుడు మాటలు చెప్పుకుంటూ జీవిస్తూ ఉంటారు. ఇటువంటి వారినే ఇక్కడ కపట విశ్వాసులు అని చెప్పడం జరిగింది. కాబట్టి వాస్తవంగా చివరగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటారంటే, ఇదా మరర్తుం బి రియాదిల్ జన్నతి ఫర్తవు కాల వమా రియాదుల్ జన్నతి కాల హిల్కు జిక్రి, మీరు స్వర్గపు తోటలను భూమి మీద చూడాలనుకుంటే, స్వర్గపు తోటల వెంట మీరు వెళ్ళాలనుకుంటే, అక్కడ ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్మరణ చేసేటటువంటి ఆ సమావేశంలో పాల్గొనండి, అదే స్వర్గపు తోట అని చెప్పడం జరిగింది. కాబట్టి వారానికి ఒక్కరోజు జరిగేటటువంటి జ్ఞాన సమాచారాలు నేర్చుకునేటటువంటి విషయాల్లో కూడా పాల్గొనలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే మనం ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో మన జీవితం గడిస్తుందో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పే విషయాల్లో ఎక్కడ లోపం ఉండదు, దోషం ఉండదు, కొరత ఉండదు. మన హృదయాలను మనం పశ్చాత్తాపం చేసుకొని
అల్లాహ్ తాలా క్షమాపణ కోరుకొని మనకు ఉండేటటువంటి ఈ చిన్న సమయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జ్ఞానానికి సంబంధించిన ఆ సమావేశాల్లో కూర్చొని ఆ జ్ఞానాన్ని నేర్చుకొని దాని మేరకు అల్లాహ్ తాలా యొక్క స్మరణ చేస్తూ దాని మేరకు భార్యాబిడ్డలను కూడా మనం మార్చుకుంటూ దాని మేరకు వాళ్ళతో మంచి జీవితం జీవించే సౌభాగ్యం అల్లాహ్ తాలా మనకు ప్రసాదించాలని కోరుకోవాలి తప్ప ప్రాపంచిక వ్యామోహంలో పడిపోయి భార్యాబిడ్డలను వదిలిపెట్టి సంపద వ్యామోహంలో కుటుంబాన్ని పణంగా పెట్టినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా పరిపూర్ణమైనటువంటి విశ్వాసులు కానే కాలేరు. కాబట్టి కపట విశ్వాసుల లక్షణాల్లో ఇవన్నీ ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ పరిపూర్ణమైనటువంటి విశ్వాసులుగా తయారయ్యే సౌభాగ్యం ప్రసాదించాలి. మరియు కపట విశ్వాసం ఏదైతే ఉందో దాని నుంచి దూరంగా ఉండే సౌభాగ్యం ప్రసాదించాలి. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇబాదల్లాహ్ రహమాని వ రహమకుముల్లాహ్ ఇన్నల్లాహ యఅమురుకుం బిల్ అద్లి వల్ ఇహ్సాని వ ఈతాయి జిల్ ఖుర్బా వ యన్హా అనిల్ ఫహషాయి వల్ మున్కర్ వల్ బగ్ వ యఇదుకుం లఅల్లకుం తదక్కరూన్ వ లజిక్రుల్లాహి తఆలా ఔలా వ అజల్ వ అతమ్ వ అక్బర్.